అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. నానివే నేనే నవల 34వ భాగాన్ని చదువుతున్నాను. శ్రీకాంత్ ముఖంలో భావం ఒక్కసారిగా మారటం చూసిన సింధు ఉరఫ్ స్వీటీ ఏమిటా అని ముందుకు వచ్చి ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూసే లోపల శ్రీకాంత్ స్క్రీన్ని మూస్తూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ మిస్ సింధు, నాకు వేరే వర్క్ ఉంది, ఏమీ అనుకోకపోతే ప్లీజ్ అంటూ వెళ్ళమన్నట్టుగా కొంచెం కఠినంగానే సైగ చేశాడు. అది చూసిన నరేంద్ర శబ్దం రాకుండా నవ్వుతూ చూశాడు వాళ్ళ వైపు. అరే, అదేంటి శ్రీకాంత్, మీకోసం నేను ఇంతగా ఆలోచిస్తూ ఉంటే మీకు కనీసం నా గురించి కొంచెం కూడా కేరింగ్ లేకపోతే ఎలా అడిగింది స్వీటీ. కేరింగ్ లేకపోతే మీకు ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా చేసేటటువంటి అవకాశం వచ్చేదే కాదు అన్నాడు శ్రీకాంత్. అందుకే అంటూ గ్లాస్లోనికి వైన్ నింపుతూ శ్రీకాంత్ వైపు చూడటం మొదలుపెట్టింది స్వీటీ. ఓహ్, ఐఎమ్ రియల్లీ సారీ మిస్ స్వీటీ, ప్రస్తుతం నేను నిజంగా ఈ వైన్ ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేను అని స్వీటీ వైపు తేడాగా చూస్తూ, అవును స్వీటీ, మీరు ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం ఇస్తారా అడిగాడు శ్రీకాంత్. వాట్? అడగండి, మీరేం అడిగినా ఇస్తాను చెప్పింది స్వీటీ. మీ అభిమానానికి నిజంగా కృతజ్ఞుణ్ణి. ఏమీ లేదు, మీరు నిన్న రాత్రి మీ అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు కదా ఇక్కడ ఉండకుండా. మరి ఉదయం అంత త్వరగా అంత చక్కగా రెడీ అయ్యి విలేకరులో మోహన రూమ్కి వచ్చేసరికి కరెక్ట్గా అక్కడ మీరు ఎలా ఉన్నారు? అప్పటికి ఇంకా మోహనని అతనిని ఆ గదిలో అప్పుడే చూశారు వాళ్ళు, ఇంకా లైవ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికే మీకు ఆ విషయాలన్నీ కూడా ఎలా తెలిసిపోయాయండి అడిగాడు శ్రీకాంత్. ఆ మాట విన్న స్వీటీకి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టుగా అయ్యి చేతిలో ఉన్న వైన్ గ్లాసు కింద పడిపోయింది. అయ్యో, అదేంటి స్వీటీ, అంతలోనే అలా గ్లాస్ని వదిలేశారు? కానీ స్వీటీ, మీకు మాట చెప్పడం మర్చిపోయాను. నాకు ఉదయమే నారాయణ ఈ విషయం విలేకరులకు అందించినటువంటి మన హోటల్ మేనేజరు దొరికిపోయారండి. ఇక ఈ ప్లాన్ అంతటికీ వెనకాల ఉండి నడిపించినటువంటి మనిషి గురించి తెలియడం పెద్ద విషయం ఏమీ కాదు, అందున నాకు ఎక్కువ సమయం కూడా పట్టదు అని చెప్పాడు శ్రీకాంత్. అంతే, స్వీటీ గొంతు తడారిపోయింది. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనబడటం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న నరేంద్రను చూసినటువంటి శ్రీకాంత్, ఇంకా అక్కడ ఎంతసేపు ఎదురు చూస్తారు బ్రో, లోపలికి రండి అన్నాడు. మన సింధు కొత్తగా పక్కవారి బాధలను వింటూ కన్సోల్ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇదిగో, నాకు ఈ బాటిల్ కూడా గిఫ్ట్గా ఇచ్చి ఈ గ్లాస్లోకి సర్వ్ చేసి పెట్టింది. నీకేదైనా ప్రాబ్లం ఉంటే మేడంకి చెప్పు, మంచి సలహాతో పాటు సపర్యలు కూడా చేస్తుంది అన్నాడు సింధుని ఒక రకంగా ఎక్కిరిస్తున్నట్టుగా శ్రీకాంత్. ఆ గదిలో నరేంద్రను చూసేసరికి సింధు పై ప్రాణాలు పైకే పోయాయి. దానికి తోడు శ్రీకాంత్ మాటలు. ఓహ్, నిజంగానా సింధు, ఈ ఆఫర్ శ్రీకాంత్ ఒక్కడికేనా, మాకు కూడానా అడిగాడు నరేంద్ర గదిలోకి వస్తూనే సింధు పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ. అదేం లేదు సార్ అంటూ అక్కడి నుంచి లేవబోయింది సింధు. అరే, అదేంటి సింధు, శ్రీకాంత్కి వైన్ ప్రజెంట్ చేశారు మరి అంటూ సింధు చెయ్యి పట్టుకుని, మీరు మర్చిపోయినట్టున్నారు, ఈ హోటల్ చైన్స్లో నా పార్ట్నర్షిప్ కూడా ఉందండోయ్. ఏం శ్రీకాంత్ అంటూ శ్రీకాంత్ వైపు చూస్తూ అడిగాడు నరేంద్ర. ఇంతలో అక్కడికి వచ్చిన మిథున, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు స్వీటీ అని నిలదీస్తున్నట్టుగా అడిగింది. అది అంటూ ఆలోచిస్తూ స్వీటీని చూస్తూ, మీ అన్నయ్య మోహన విషయంలో ఇబ్బంది పడుతున్నారని స్వీటీ మీ అన్నయ్యని కూల్గా ఉంచడం కోసమని రెడ్ వైన్ ప్రజెంట్ చేశారు, మరి నేను టైర్డ్ అయి ఉన్నానని చెప్తున్నా అన్నాడు నరేంద్ర అదోలా నవ్వుతూ. ఓహ్, మా ఇంట్లో దొంగ పడితే అది నా తప్పెలా అవుతుంది? అలాగే రాత్రంతా మొగుడితో ఉన్నటువంటి గర్భవతి అయిన భార్య గదిలోనికి ఎవడో దొంగ పడితే అది మోహన తప్పెలా అవుతుంది? అయినా మోహన మీకు చెప్తూనే ఉంది కదా, మొగుడు పిల్లల మధ్యలోనికి దూరద్దు అని అంది కోపంగా చూస్తూ మిథున. మరి ఇక స్వీటీ ఆ గదిలో ఉండలేకపోయింది. కంగారుగా బయటకు వస్తూ ఎదురుగా ఉండగా అంతవరకు గది బయట పక్కకు నిలబడి వాళ్ళ మాటలు వింటున్న మరొక వ్యక్తిని ఢీకొట్టింది. ఆ వ్యక్తి స్వీటీ నోరు మూసి ఆమెను పక్కనే ఉన్న మరొక గదిలోనికి తీసుకుని వెళ్ళారు. ఓయ్, నేనే, అరవకు వినిపించిన ఆ కంఠం విని నువ్వా
అంటూ కాస్త తనను తాను తమాయించుకుంది సింధు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ కంఠం విని కాస్త స్థిమితపడ్డ స్వీటీ మెల్లగా ఊపిరి తీసుకుని అతని చెయ్యి తన నోటి నుంచి పక్కకు తీస్తూ అతని వైపు తిరిగేసరికి, ఏమిటిదంతా స్వీటీ? నీకు ఎందుకొచ్చిన గొడవ? శ్రీకాంత్, నరేంద్ర ఇద్దరూ పెళ్ళైన వాళ్లే. పైగా తమ పెళ్ళాలను అమితంగా ఇష్టపడేవాళ్ళు. వాళ్లతో ఎందుకు నీకు? నిన్ను ఇష్టపడి నీకోసం ఏదైనా చేసే నేనుండగా నువ్వు వాళ్ల చుట్టూ తిరిగి ఇలా అవమానాలు పట్టడం అవసరమా? అడిగాడు 5-10 ఎత్తుతో, ఎత్తుకు తగ్గ లావుతో, గోధుమ రంగు దేహఛాయ కలిగినటువంటి ఆ వ్యక్తి. చూడు, నేను నిన్ను కొన్ని విషయాలు అడిగాను. నువ్వు కూడా నా నుంచి కొన్ని ఆశించావు. నువ్వు నా దగ్గర ఆశించిన వాటిని ఆ రోజే నీకు ఇచ్చేశాను. ఇక నీకు నాకు అక్కడితోటి రామ్ రామ్. మళ్ళీ ఏమిటి ఇదంతా? పైగా ఇలాగా పబ్లిక్గా నాతో ప్రవర్తిస్తే ఎవరైనా చూస్తే ఏ కెమెరాకో చిక్కినట్లయితే ఇంకేమైనా ఉందా? అడిగింది కోపంగా స్వీటీ. స్వీటీ, ప్లీజ్, నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. రోజు నువ్వే గుర్తొస్తున్నావు. నీ నవ్వు, నీ మాట, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. ప్లీజ్ నన్ను కాదనకు అన్నాడు ఆ వ్యక్తి. చూడు కశ్యప్, నీకు ముందే చెప్పాను, నేను మాజీ మిస్ ఇండియా సింధుని. అర్థమవుతోందా? నాకు నీలాగా నా చుట్టూ తిరిగే రోమియోలు ఎందరో ఉన్నారు. నీ అదృష్టం వల్ల నాతో ఒక్కరోజు కాలక్షేపం చేసే అవకాశం నీకు దక్కింది. ఆ మాత్రం నా కొనచూపు కోసమని పడిగాపులు పడేవాళ్ళు ఎంతమందో తెలుసా నీకు? అనవసరంగా అత్యాశకు పోయి ఉన్న నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్, బాగా బ్యాంక్ బ్యాలెన్స్ కుప్పలు తెప్పలుగా ఉన్న మంత్రి, లేక ఆ మంత్రి కొడుకు, అంతే. కానీ ఆ బిజినెస్ మ్యాన్ దగ్గర నెల జీతం తీసుకునే నీలాంటి సెక్రటరీ గడు కాదు. చూడు, నేను బాగా తాగి ఉన్నా, ఒళ్ళు కూడా తేలిపోతూ ఉంది. నువ్వు నాకన్నా ఇంకా బాగా తాగి ఉన్నావు. నా దారి నుంచి నోరు మూసుకుని తప్పుకోబే అంది స్వీటీ కశ్యప్ని వెనక్కి తోసేస్తూ. కశ్యప్కి చాలా కోపం వచ్చింది. అయినా పళ్ళ బిగువన తన కోపాన్ని ఆపుకుంటూ, చూడు స్వీటీ, ఎంత సెక్సీగా ఉన్నావో ఈ డ్రెస్లో. ప్లీజ్, నీ వెనుక తిరిగే రోమియోలు ఉండొచ్చు, నిన్ను కొనుక్కోవాలి అనుకునే ధనికులు కూడా ఉండొచ్చు, కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకునేవాడు మాత్రం ఈ కశ్యప్ ఒక్కడే అన్నాడు బతిమిలాడుతున్నట్టుగా చూస్తూ కశ్యప్. అబ్బా పురాణం! ఈ మోహన నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు పురాణం చెప్పేవాళ్లే. ఇంతలా పురాణం చెప్పేవాడివి ఆ రోజు ఆ మోహన గురించి ఎలా చెప్పావు కశ్యప్? ఆలోచించుకోవాలి కదమ్మా అంటూ కశ్యప్ బుగ్గలను పట్టుకుని సాగతీసి, ఇప్పుడు నువ్వు పీకేది ఏమీ లేదు, నోరు మూసుకుని వెళ్ళి తలుపు గడియేసుకుని పడుకోమా అంటూ తడబడుతూ తన రూమ్ వైపు నడవటం మొదలుపెట్టింది సింధు. అంతే. అంతవరకు నెమ్మదస్తుడిగా పద్ధతిగా నిలబడిన కశ్యప్ ఒక్కసారిగా సింధు చేతులు తన స్వాధీనంలోకి తెచ్చుకుని ఆమె ముక్కుపై మత్తు మందు చల్లినటువంటి రుమాలును పెట్టేశాడు. అప్పటికే బాగా మత్తులో ఉన్న సింధు ఒక్కసారిగా ఏం జరుగుతోంది తెలుసుకునే లోపల ఆమె పూర్తిగా ఆ మత్తుకు వివసురాలైపోయింది. ఒక్క ఆడదాని కోసమని, ఒక మగవాడి ఆశ కోసం గొప్ప గొప్ప యుద్ధాలే జరిగాయి సింధు. ఆఫ్టర్ ఆల్ నేనెంత? నా మూలంగా శ్రీకాంత్ సార్, మోహన మేడం చాలా ఇబ్బంది కూడా పడవలసి వచ్చింది. నా మూలంగా జరిగిన ఆ నష్టానికి నేనే బాధ్యతను వహిస్తాను. కారణం నువ్వైనా అందులో నా భాగస్వామ్యం, నా బలహీనత కూడా ఉన్నాయి అనుకుంటూ సింధుకి బురకా వేసి తను ముందే నిర్ణయించుకున్న ప్రకారం సీసీ కెమెరాల కన్నును కప్పి ఆ గ్రూప్ హోటల్స్ పార్కింగ్ వైపుకు నడిచాడు కశ్యప్. మోహన నిద్రలేచే సమయానికి ఆమె పక్కన పడుకుని ఉన్న శ్రీకాంత్ని చూడగానే అంతకు ముందు జరిగిన విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి మోహనకి. ఆమె కదలికకు మెలకువ వచ్చిన శ్రీకాంత్ చిన్నగా కదిలి నవ్వుతూ మోహనను పొదివి పట్టుకుని, పద, మిథున వాళ్ళు అంతా రెడీ అయి ఉండుంటారు, మనం కూడా రెడీ అయి వెళ్దాం అన్నాడు. అది విన్న మోహన, వద్దు మావయ్య, నేనెక్కడికి రాలేను. ఇంత అసహ్యంగా అందరిలో నిలబడి, చిచి, నేను అలా నలుగురిలోకి వెళ్తే అంటూ ఉన్న మోహన నోటిని తన చేతితో మూస్తూ, చూడు మోహన, నా భార్య ఏమిటో నాకు బాగా తెలుసు. మన అనుకున్నవారు ఎవ్వరూ నిన్ను అవమానించరు. నిన్ను అవమానించేవారు ఎవరూ నీ చుట్టూతా ఉండరు. నీ భర్తగా నీ బాధ్యత పూర్తిగా నాది
అంటూ మోహనను బాత్రూంలోకి పంపించి ఆమె కోసం డ్రెస్సును రెడీ చేయించాడు శ్రీకాంత్. తయారై ఫంక్షన్ హాల్లోకి వచ్చిన మోహన శ్రీకాంతులకు అప్పుడే స్టేజ్ మీదకు వెళ్ళబోతూ ఉన్న మిథున నవ్వుతూ కనిపించింది. వెళుతూ వెళుతూ మోహన చేయి పట్టుకుని, నిద్ర బాగా పట్టిందా? నువ్వు వస్తావో లేదో అని ఒకటే టెన్షన్. పద, నన్ను స్టేజ్ మీదకు తీసుకుని వెళ్దు గాని అంది. అది చూసిన నరేంద్ర, పద మోహన, ముహూర్తం టైం వచ్చేస్తోంది అన్నాడు. మిథున మరో చేతిని పట్టుకుని, నువ్వు కూడా రాబాయ్ శ్రీకాంత్, రేపు మీ ఆవిడ శ్రీమంతం సమయానికి ట్రైల్ వేసినట్టుగా ఉంటుంది అంటూ ముందుకు నడిచాడు. శ్రీకాంత్ మోహనలు కూడా వస్తూ ఉండగా నరేంద్ర మిథునలు తమ మీద పూలవాన కురుస్తూ ఉండగా ముందుకు నడుస్తూ ఉండగా స్టేజ్ మీద ఉన్న ముత్తైదువులు వారికి మంగళహారతిని ఇచ్చి ఘనంగా కుర్చీలలో కూర్చోబెట్టారు. జానకి గారు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి చేత మిథునకు గాజులు వేయించి పూలు ముడిపిస్తూ ఉంటే వచ్చిన వారందరికీ కస్తూరి, కళ్యాణి, మహతి తాంబూలాలు ఇస్తూ ఉంటే మిథున ఆనందానికి అవధులు లేవు. మొదటిసారిగా నరేంద్రకు ఆ రోజు తృప్తిగా అనిపించింది. మోహనను కూడా ఎవ్వరూ ప్రత్యేకంగా చూడకుండా మామూలుగా ఉండటంతో మోహన కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఫంక్షను, ఫోటోషూటు, ఆటలు పాటలు అంతా అయ్యాక అలసిపోయినా కూడా మిథున ముఖంలో హుషారు తగ్గలేదు. భోజనాలు చేసిన తర్వాత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు నరేంద్ర. జీవితంలో మొదటిసారిగా శ్రీకాంత్ను కౌగిలించుకుని ఒక ప్రాణ స్నేహితుడిని పొందినట్టుగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ శ్రీకాంత్. మా జీవితాల్లోకి హ్యాపీనెస్ తీసుకొచ్చిన మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు అని చెప్పాడు నరేంద్ర. కానీ ఇన్ని విషయాలు ఇక్కడ జరుగుతూనే ఉన్నా ప్రపంచంలో ఏం జరుగుతోందో తనకు తెలియకుండా నిద్రపోయిన సింధుకి అప్పుడే మెల్లగా మెలకువ రావటం మొదలైంది. తలదిమ్ముగా ఉన్న మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తూ మూసుకుని పోతున్న కళ్ళు తెరిచి చూసిన సింధుకి తలకు బాసికం కట్టుకుని తెల్లని లాల్చీలో నుదుటిన కళ్యాణ తిలకంతో పక్కన పడుకుని ఉన్న కశ్యప్ కనిపించాడు. వావ్, ఏంటి వీడు ఇంత రెడీ అయ్యాడు అనుకుని, అయినా నా రూమ్లో ఏం చేస్తున్నాడు అనుకుంటూ చిరాగ్గా ముఖం పెట్టి, చి పొద్దున్నే వీడి ముఖం, ఏ హే లేరా లే అంటూ తన నడుము మీద కశ్యప్ చెయ్యి పట్టుకుని తీసేస్తూ, రేయ్ నా బెడ్ మీద నువ్వేంట్రా అంటూ ఉండగా అంతకుముందే సింధు కదలడంతో మెలకువ వచ్చి చూసినటువంటి కశ్యప్ కావాలని తన చేతి బరువును పెంచుతూ సింధు నడుము చుట్టూ వేసి ఇంకా ఆమెను తన దగ్గరగా లాక్కుంటూ, నోరు మూసుకుని కాసేపు పడుకోవే, నాకు కొత్తగా పెళ్ళయింది అన్నాడు లోగొంతుకతో మత్తుగా నవ్వుతూ. నీకు కొత్తగా పెళ్ళైతే నా గదిలో ఏం పీగుతున్నారా ఇడియట్, లీవ్ మీ ఐ సే అంది కోపంగా. అంతే, స్వీటీ ఉరఫ్ సింధు బొగ్గ మీద ఆమె మత్తంతా ఒక్కసారి దిగిపోయేలాగా లాగిపెట్టి ఒక్క దెబ్బ వేశాడు కశ్యప్. అంతే, సింధు దిమ్మ తిరిగిపోయింది. 2 నిమిషాలకు కానీ ఏం జరిగిందో సింధుకి అర్థం కాలేదు. నమ్మలేనట్టుగా కశ్యప్ని పెద్ద కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. ఆమెను చూస్తే ఆ క్షణాన ఆమెను అంత కష్టపెట్టిన తన చర్య మీద తనకే అసహ్యం వేస్తున్నా కంట్రోల్ చేసుకుని ఆమెను అద్దం ముందుకు నిలబెట్టాడు కశ్యప్. కంటికి చెదిరిన కాటుక, నుదుటన కళ్యాణ తిలకం, బొట్టు, బాసికం, మెడలో పచ్చని పసుపు రాసినటువంటి సూత్రాలు, పట్టుచీరలో ఉన్న తనను తాను చూసుకుని ఆశ్చర్యంగా కశ్యప్ వైపు చూస్తూ ఉండిపోయింది సింధు. సినిమాలలో చాలా పెళ్ళిళ్ళు చేసుకుంది తాను, కానీ ఇలా ఎప్పుడూ లేదు తన రూపం. ఆశ్చర్యం నుండి తేరుకుంటూనే, రే ఏంట్రా ఇది, ఏం చేసావు, నన్ను ఎందుకు చేసావు ఇదంతా అంటూ కశ్యప్ కాలర్ పట్టుకుని నిలతీయటం మొదలుపెట్టింది స్వీటీ. ఆమె చేతులు పట్టుకుని కంట్రోల్ చేస్తూ, చూడు శ్రీకాంత్ నాకు ముందు స్నేహితుడు, తర్వాతే బాస్. అనుకోకుండా నీకు నాకు ఒక బంధం ఏర్పడింది. నీ చూపు అతని ఆస్తి మీద, ఆయన చూపు అతని భార్య మీద. నా వలన ఆయన పొందిన ఇబ్బందికి ఆయన నుంచి నిన్ను, నీ నుంచి ఆయన భార్యను కాపాడాలి అనే క్రమంలో నాకు నచ్చి నేను ఎంచుకున్నటువంటి దారి ఈ పెళ్ళి. ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో మన పెళ్లి వీడియో ఉంది. శ్రీకాంత్ గారికి దూరంగా నువ్వు ఉన్నంతకాలం నువ్వు ఎలా ఎక్కడ ఉన్నా ఈ విషయం బయటకు రాదు. కాదని నువ్వు శ్రీకాంత్ గారికి దగ్గర అవ్వడానికి నిశ్చయించుకుంటే ఈ విషయం బయటకు రావటాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీకు నేను ముందే చెప్పాను, నీలాంటి దాన్ని ప్రేమించడం నా కర్మ. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నా. నచ్చకపోతే తాళి తీసేయొచ్చు, మళ్ళీ నీకు ఎదురుపడను.
అంటూ ఆ గది నుంచి బయటకు నడిచాడు కశ్యప్. వెళుతూ వెళుతూ, ఇదిగో ఈ ప్రాపర్టీ నీ పేరు మీద రాశాను. బయట నీ కోసం కారు వదిలి వెళ్తున్నా. నెల జీతకండి కదా, ఇంతకు మించి అరేంజ్ చేయలేకపోయాను. బాయ్ అంటూ వెళ్ళిపోయాడు కశ్యప్. ఎదురుగా ఉన్నటువంటి ఎల్ఈడి టీవీలో కశ్యప్ తూలుతూ ఉన్న సింధుకి తాళి కడుతూ ఉండగా సింధుని పట్టుకుని ఉన్నటువంటి అమ్మాయి సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల నిద్రపోతూ ఉన్న సింధు ముందుకు అగ్నిహోత్రం వైపుగా పడబోయింది. పెళ్లికూతురు మేకప్లో ఉన్న సింధుని అపురూపంగా చూసుకుంటూ తాళి కడుతూ ఉన్న కశ్యప్ ముందుకు తూలుతూ ఉన్న సింధుని కౌగిలించుకుని మెడలో తాళి కడుతూ, సరిగ్గా పట్టుకోండి, అటు పడిపోతే ఏమన్నా ఉందా అంటూ కోపంగా సింధు చేతులు పట్టుకున్న ఆమెను కసురుతూ ఉన్నది చూస్తూ అలాగే బెడ్ మీద కూర్చుని ఉండిపోయింది స్వీటీ. మోహన, శ్రీకాంత్ ఇంటికి వచ్చేసరికి అప్పటికే అక్కడ ఉన్న ఛాయను చూసి, ఇంకా ఈవిడ మారదు, నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా అడిగాడు శ్రీకాంత్. ఏంటి మావయ్య నా బతుకు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అంది మోహన బాధగా ముఖం పెట్టి. మోహన అంటూ ఆమె భుజం మీద చేయి వేసి, నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నీ వలన రాలేదు, నా వలనే వచ్చాయి. నీ లైఫ్లో నేను లేకపోతే నీకు ఇలా మాటలు పడేటటువంటి అవసరమే ఉండేది కాదు అన్నాడు శ్రీకాంత్. అంతే. మోహన బుంగమూతి పెడుతూ శ్రీకాంత్ వైపు చూసి, ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకునే లేదు మావయ్య, పద దాని నోరు పూర్తిగా ముయించేద్దాం అంది మోహన. మోహన హాల్లో సోఫాలో కూర్చున్న జానకి, భాస్కర్, కస్తూరి ముఖాలు అప్పటికే వాడిపోయి ఉండడాన్ని చూసి భయంగా శ్రీకాంత్ వైపు చూసింది. శ్రీకాంత్ మోహన చెయ్యి పట్టుకుని లోపలికి నడుస్తూ, ఏమిటి విశేషం, అంతా ఒకే చోట చేరారు ఇంత ప్రశాంతంగా అంటూ ఖాళీగా ఉన్న సోఫాలో మోహనను కూర్చోబెట్టి ఆమె పక్కన తాను కూర్చుంటూ బట్లర్ని పిలిచి మోహన కోసమని జ్యూస్ తీసుకుని రమ్మనమని చెప్పాడు. అదంతా చూసిన ఛాయ్ గారు, అబ్బో ఈ మాత్రానికే నువ్వు నేల మీద ఆగట్లేదు, అదే అందరినీ మించిన గుణవతి వస్తే అసలు మేము కనబడేవాళ్ళమా అడిగింది చేతులు తిప్పుతూ. అసలు మీ ప్రాబ్లం ఏంటి ఛాయత్త, ముందు మీ సంగతి చూసుకొని తర్వాత మా గురించి మాట్లాడటం మంచిది. మీకు తెలుసో లేదో, మీరు వసుంధర సోనియాతో కలిసి చేసిన పనులు మాకందరికీ తెలిసాయి. కేవలం మోహన చెప్పటం వల్ల నేను సహనం పడుతున్నా. అమర్ గారికి మీ వసుంధర మీద చాలా డౌట్లున్నాయి. ఏదో దూరపు చుట్టాలు కదా అని ఇంటికి రాణిస్తూ ఉంటే, వచ్చినప్పుడల్లా ఈ ఇంటి కోడల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే మీకు మర్యాద అయితే ఉండదు. ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకుని మసలటం మంచిది కదా. ఇక్కడ మీ పని అయిపోతే ఇంకా బయలుదేరొచ్చేమో చెప్పాడు శ్రీకాంత్. అవునాయనా, ఇప్పుడు మాకు మీ చేత గెండించుకోవడం మాత్రమే మిగిలింది. అందుకోసమే కదా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏదో బంధువులు కదా కష్టాల్లో ఉన్నారని బయలుదేరి వస్తే చేసిన వాళ్ళ తప్పులు లేవు కానీ మా తప్పులు ఎంచుతున్నారు. ఉంటానక్కయ్యా అంటూ వెళ్ళిపోయింది ఛాయ. ఆమె వెళ్లే వరకు ఆగి అప్పుడు అడిగారు జానకి గారు, ఈ నారాయణ ఎక్కడ దాపరించాడ్రా దీని ప్రాణానికి, పెళ్ళై కడుపుతో ఉన్నది అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వెధవలు అంటూ భర్త భాస్కర్ వైపు చూసి, ఈ గొడవ ఏమిటో వీలున్నంత త్వరగా తేల్చండి, అర్థమవుతోందా అడిగారు. మధ్యలో నేనేం చేశానే అడిగారు ఆయన తల బాదుకుంటూ. ఆ మిథున శ్రీమంతం ఏదో మన ఇంట్లో పెట్టించేద్దాం అంటే ఎవరైనా విన్నారా? ఎంతసేపు మీకన్నా చిన్నవాళ్లతో గొప్పలు చెప్పటం, నాకు తెలియకుండా ఆ స్వీటు తినడం అంటూ ఉంటే మోహనతో పాటు అంతా నవ్వేశారు. ఏది ఏమైనా జానకి, నువ్వు మహాపతివ్రతవే. నీ మటుకు నీకు ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం నాకు సంబంధించినదైనా కాకపోయినా నా దగ్గరకు వచ్చే ముగుస్తుంది. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినందుకు నాకు ఘన సన్మానం చేయాలి అన్నారు ఆయన. చాలే కబుర్లు, రేపు బయలుదేరదాం, ఆ ఏర్పాట్లేవో చూడండి అంటూ మోహనను తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు ఆవిడ. ఇంచుమించుగా 15 రోజుల తర్వాత మిథున, మోహన కలిసి కారులో బయలుదేరారు. కారులో వెళ్తుండగా అనుకోకుండా రెడ్ సిగ్నల్ పడింది. సడన్గా కారు బ్రేక్ వేశారు డ్రైవర్. మిథునకు ఒక్కసారిగా కడుపులో నొప్పి రావటం మొదలైంది. మోహన్కు చెబుతూ, ఈరోజు ఉదయము మధ్యాహ్నం కూడా భోజనం కారం కారంగా తినేశాను, అందుకని ఇప్పుడు కోపం వచ్చి బేబీ తెగతంతోంది అంది ఇబ్బందిగా చూస్తూ మిథున. అదేమిటి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? నీ డైట్ అంతా అన్నయ్య దగ్గరుండి చూసుకుంటాడుగా అడిగింది మోహన.
లాస్ట్ టైము డాక్టర్ చెకప్ వెళ్ళినప్పుడు మీ అన్నయ్య నా ఆహారం పట్ల చూపే అతిశ్రద్ధ గురించి డాక్టర్తో చెప్పుకున్నాను. డాక్టర్ నవ్వుతూనే మీ అన్నయ్యకి 1-2 సార్లు నాకు కావలసినవి తిననివ్వమని చెప్పింది. ఇంకేముంది, అడ్డు అదుపు లేకుండా షెఫ్కి చెప్పటం తినటం. ఒక్కసారిగా స్వేచ్ఛ దొరికిందేమో. కొంచెం ఎక్కువగానే తింటున్నాను అనుకుంటా. ఊరికే తింటే ఎలా, అందుకే బేబీ తంతోంది అంటూ మాట్లాడుతూ ఉండగానే గట్టిగా అరిచింది మిథున. ఇక ఆగకుండా వరుసగా నొప్పులు వస్తూనే ఉన్నాయి. మిథున అవి ప్రసవానికి ముందు వచ్చేటటువంటి నొప్పులేమో అని సందేహపడింది. ఇంతలో ఆమె కాళ్ళ దగ్గర ఎర్రగా రక్తం కనిపించడంతో మోహన, మిథున ఇద్దరూ కూడా కంగారు పడిపోయారు. ఎప్పుడైతే రక్తాన్ని చూసిందో మిథున ధైర్యం కాస్త సన్నగిల్లిపోయింది. మోహనను చూస్తూ, మోహన, నా బేబీకి నువ్వే తోడు, నేను ఒకవేళ చచ్చిపోతే అంటూ ఉండగా మోహన మిథున నోరును మూసి, డ్రైవర్ అర్జెంటుగా హాస్పిటల్కి పోని అంటూ డాక్టర్కి కాల్ చేసి విషయాన్ని చెప్పింది. మోహన, మిథున హాస్పిటల్కి చేరేసరికి స్ట్రెచ్చర్ తోటి గైనకాలజిస్టు సిద్ధంగా ఉన్నారు. ఆ సమయానికే కంగారు పడిపోతున్న మిథునకు ధైర్యం చెబుతూ ఫార్మాలిటీస్ పూర్తి చేసింది మోహన. అంతలో అక్కడికి కంగారుగా పరుగులాంటి నడకతో వచ్చాడు నరేంద్ర. ఆయాసపడుతూ గుమ్మం దగ్గర నిలబడిన నరేంద్రకు మిథున గదిలో ఆమె చెయ్యి పట్టుకుని ధైర్యం చెబుతూ కనిపించింది మోహన. నరేంద్రను చూడగానే మిథున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మోహన వారిద్దరికీ ఏకాంతాన్ని కల్పిస్తూ బయటకు నడిచింది. అంతే, నరేంద్ర బాధగా మిథునను కౌగిలించుకుని మౌనంగా ఉండిపోయాడు. ఆమెతో తన భావాలు అతను పంచుకున్నది చాలా తక్కువే అని చెప్పాలి. ఆమె గురించి అతని ఆలోచనలు కూడా ఆమెకు సరిగ్గా తెలియదు. పెళ్ళైన తర్వాత ఆమెతో అతను తన భావాలు పంచుకోవడం మొదలుపెట్టింది కూడా శ్రీకాంత్ మోహనల పరిచయం వలనే. సరిగ్గా వారి ఇరువురి మధ్యన సాన్నిహిత్యం పెరిగిందో లేదో ఇంతలో ఇరువురి మధ్యన ఈ ఆపద సమయం ప్రారంభమైంది. నరేంద్రను తన గుండెల మీదకు చేర్చుకుని, డెలివరీ త్వరగా అవుతుంది నరేంద్ర, నువ్వు కంగారు పడకు, మన బేబీని త్వరగా ఎత్తుకుందాం అంది నవ్వుతూ మిథున. కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా మరింత గట్టిగా ఆమెను తనలోకి పొదువుకుంటూ, నాకు భయంగా ఉంది మిథు అన్నాడు నరేంద్ర. నిజం చెప్పాలంటే నాకు కూడా కంగారుగా ఉంది ఇంద్ర. మన బేబీ బాగానే ఉంటుంది కదా, డాక్టర్తో మాట్లాడేవా అడిగింది మిథున. నరేంద్ర బాధగా మిథునను చూస్తూ, మన బేబీ ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటుంది మిథున, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, చూస్తూ ఉండు అంటూ ఉండగానే మిథునను తీసుకుని వెళ్ళటానికి నర్సు స్ట్రెచ్చర్తో పాటు వచ్చారు. 10 నిమిషాల తర్వాత బయటకు కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్న నరేంద్ర దగ్గరకు వస్తూ, ఎలా ఉంది మిథునకి అడిగాడు శ్రీకాంత్. లోపల సిజేరియన్ చేస్తున్నారు డాక్టర్. ఇంతలో ఇలా అంటూ శ్రీకాంత్ను కౌగులించుకున్నాడు నరేంద్ర. అంతలో తెల్లని మెత్తని టవల్తోటి కప్పబడి ఉన్న చిన్న బాబును బొడ్డుకోయకుండా తీసుకుని వచ్చి, మిస్టర్ నరేంద్ర అంటూ చూపించింది నర్స్. అక్కడి నుంచి బాబుని తీసుకుని ఇంక్యుబేటర్కి వెళ్ళారు. మిథునకు మెలకువ వచ్చేసరికి అక్కడే ఉండిపోయారు మోహన, శ్రీకాంత్. సాయంత్రానికి కారులో ఇంటికి బయలుదేరిన శ్రీకాంత్ మోహనల కనుల ముందు పొత్తిళ్లల్లోని పాపడిని ఎత్తుకోవడం రాక భయంగా చూస్తూ అవస్థలు పడిన నరేంద్ర ముఖంలోని భావాలు గుర్తుకొచ్చాయి. మోహన శ్రీకాంత్ చేయిని పట్టుకుని భయంగా చూస్తూ, నాకు భయంగా ఉంది మావయ్య, ప్లీజ్ నన్ను వదిలి ఉండకు. ఈరోజు మిథున ఒక్కతి ఒంటరిగా ఉంటే చూడలేక తోడు ఉన్నాను, కానీ నాకు నిజంగా చాలా భయం వేసింది. నేను హాస్పిటల్లో ఉంటే పక్కన నువ్వు ఉండాలి మావయ్య, నన్ను వదలొద్దు ప్లీజ్ అంది శ్రీకాంత్ గుండెల మీద వాలిపోతూ. ఏంటి మోహన, కంగారు పడుకు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఉండగా అమర్ ఫోన్ నుంచి శ్రీకాంత్కి కాల్ వచ్చింది. హలో బ్రదర్, ఏంటి ఎక్కడ దాకా వచ్చింది మీ కథ అడిగాడు శ్రీకాంత్. కథానాయిక ఒప్పుకున్నా వాళ్ళమ్మ విలన్ అవుతోంది బాస్ అన్నాడు అమర్. అబ్బో బాగానే వర్కౌట్ చేసావుగా అన్నాడు శ్రీకాంత్. ఏదో అలా కలిసి వచ్చింది బ్రో, కానీ ఛాయ గారు అచ్చమైన ఛాయాదేవిలా వసుంధరను బయటకు రానివ్వకుండా కట్టడి చేసింది అన్నాడు అమర్ బాధ ధ్వనించే గొంతుతోటి. ఏం పర్లేదు భాయ్, నీ తరపున ఈ సంబంధం గురించి నేను మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు, అంకుల్ ఆంటీని తీసుకుని వెళ్దాం అన్నాడు శ్రీకాంత్. అన్నట్టుగానే 2 రోజుల తర్వాత అమర్, శ్రీకాంత్ ఇద్దరూ కలిసి ఛాయ గారి ఇంటికి వెళ్ళారు.
అమర్ శ్రీకాంత్ వెళ్లే సమయానికి హాల్లో తల్లిదండ్రులతో పాటుగా కూర్చుని ఎదురు చూస్తూ ఉంది వసుంధర. మర్యాదకు శ్రీకాంత్ను కూర్చోమని చెప్పినా తనకు శ్రీకాంత్ చేసిన అవమానం మర్చిపోలేదు ఛాయ. కాఫీ కోసం వసుంధర భట్లను పిలవగానే మనింట్లో కాఫీ శ్రీకాంత్కు నచ్చదు వసు, ఊరుకో అంది కసురుతూ ఛాయ. అమరు శ్రీకాంతుల వైపు బాధగా చూసి తల వంచుకుంది వసుంధర. ఇట్స్ ఓకే వసు, మన అంతా కావలసిన వాళ్ళం, మనకు మర్యాదలు ఎందుకు అంటూ అమర్ భుజం మీద చేయి వేసి, చూడండి అత్త, ఇతను అమర్, నా ఫ్రెండ్. మన వసుంధర కేసుని సాల్వ్ చేసింది ఇతనే. అమర్ నాన్నగారు కూడా బిజినెస్ మ్యానే, మావయ్య కూడా తెలిసి ఉండొచ్చు. సత్యదేవ్ ఇండస్ట్రీస్ అని, దానికి అమర్ ఒక్కటే వారసుడు. అతను మన వసుంధర ప్రేమించుకుంటున్నారు. మీరు ఒప్పుకుంటే అందరం కలిసి వాళ్ళను ఒకటి చేద్దాం అన్నాడు శ్రీకాంత్. బాగుంది శ్రీకాంత్, ఈ మధ్య పెళ్ళిళ్ళ పేరయ్యే ఉద్యోగాన్ని కూడా మొదలుపెట్టావా? నీకు నచ్చినట్టుగా వసుంధరతో ఆడుకున్నావు, మధ్యలో కలిసి వచ్చిందంటూ మోహనను పెళ్లి చేసుకున్నావు. నువ్వు చేసిన తప్పలకు నేను నిలదీశానని ఇలాంటి సంబంధాన్ని తీసుకుని వచ్చి చూపిస్తున్నావా అడిగింది ఛాయ కోపంగా. అమ్మా ప్లీజ్, నేను కూడా అమ్మని ఇష్టపడుతున్నాను అంది వసుంధర. సిగ్గు లేకపోతే సరి, ఇన్నాళ్ళు శ్రీకాంత్ చుట్టూ తిరిగి ఇప్పుడు వీడిని ఇష్టపడుతున్నాను అంటావా? ఏముంది అతనికి, మనకన్నా కాస్త ఉన్నవాడు, అంతేనా? కొద్ది రోజులాగు, నీకు న్యాయం ఎలా జరగదో నేను చూస్తాను అంది ఛాయ శ్రీకాంత్ వైపు కొరకొరా చూస్తూ. అమ్మా, నన్ను ప్రేమించటం లేదని, నేను వద్దు అనేవాడిని బతిమలాడి పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నేను అమర్ ప్రేమించుకున్నాం. ఈ విషయం డాడీకి కూడా ఇష్టమే. నువ్వు ఒప్పుకుంటే మా పెళ్ళి నీ సమక్షంలో జరుగుతుంది, నువ్వు ఒప్పుకోకపోయినా మా పెళ్ళి జరుగుతుంది. ఆ పై నీ ఇష్టం అంది వసుంధర కూడా ఏమాత్రమూ తగ్గకుండా ఛాయకు దీటుగా. సరే ఛాయత్త, రేపు మా కొత్త హోటల్లో మీ ఫ్యామిలీ అమర్ ఫ్యామిలీ కలిసి పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వదురు కానీ అంటూ లేచి వెళ్ళొస్తానురా. అతి త్వరలో మీ పెళ్లి ముహూర్తం నిర్ణయం కావాలని కోరుకుంటున్నాను. ఆ మీటింగ్లో మీ ఇంటి నుంచి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే సుమా అన్నాడు శ్రీకాంత్ వసుంధరతో. తప్పకుండా బావా, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అంటూ అమర్ వైపు చూసి నవ్వింది వసుంధర. వెళ్తాను మావయ్య గారు అన్నాడు శ్రీకాంత్. వెళ్తాను కాదయ్యా, వెళ్ళి వస్తాను అనాలి. ఏం అమర్ అంటూ అమర్ భుజం మీద చేయి వేసి, ఏమీ అనుకోవద్దు అమర్, ఆమె తీరే అంత అలవాటు పడిపోయాను నేను అన్నారు వసుంధర తండ్రి. పర్వాలేదండి, అన్నీ తెలిసే వచ్చాను. మీ అమ్మాయి నాకు అన్ని విషయాలను చెప్పింది అన్నాడు అమర్. గుడ్, అయితే మన నెక్స్ట్ మీటింగ్లో మీ పేరెంట్స్ని కలుస్తానన్నమాట అన్నారు ఆయన. నాకు ఇష్టం లేకుండానే అడిగింది ఛాయ వెనక నుంచి పెద్ద స్వరంతో. ఇప్పటిదాకా ఇష్టం లేకపోతే ఇక పైన ఇష్టపడు, అంతేగాని అమ్మాయికి ఇష్టం లేనటువంటి పెళ్లి జరగడానికి వీల్లేదు చెప్పారు ఆయన సూటిగా. 15 రోజుల తర్వాత అంగరంగ వైభవంగా వసుంధర పెళ్లి జరిగింది. ఆస్తి తక్కువ అని గింజుకుంటూ ఉన్నా, మర్యాదలు చేయనని గొడవ పడినా ఛాయగారి మాట ఎక్కడా చలలేదు. పెళ్లికి తామే అన్నీ అయ్యి తమ ఇంటి పిల్లకు సారి పంపినట్టుగా సారిని పంపించారు జానకి. అమర్ ముఖంలో కోరిన వధువును పెళ్లి చేసుకుంటున్న ఆనందం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. మోహన వసుంధర వెనుక, శ్రీకాంత్ అమర్ వెనుక నిలబడి తలంబ్రాల సమయంలో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మొదటి రాత్రి శోభనపు గదిలో దంపతాంబూలాలు అందుకుని నవ్వుతూ బయటకు వస్తున్న మోహనను చూసిన శ్రీకాంత్, చూసావా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నీ గురించి నా వెనుక పడిన ప్రతి అమ్మాయికి దగ్గర ఉండి మరీ పెళ్లి చేసి పంపిస్తున్నా అన్నాడు శ్రీకాంత్. నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను, నీ కోసం నీ బేబీని మోస్తున్నా, చూడు ఎంత లావయ్యానో అంది మోహన బరువులు దిగి నీరు పట్టిన ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ. సరే లేరడ్డారా, పెద్ద ఏదో ఘనకార్యాన్ని చేసినట్టు మా మహతి కూడా కడుపుతోంది. శ్రీకాంత్ అంటే ఏదో కామ్గా కూల్గా ఉంటాడు, కానీ మా మనోజ్ గాడు ఆ పిల్ల ఎలా వేగుతోందో అని కంగారు పడుతూ ఉంటే ఇప్పుడు ఒక గడుగ్గాని కన్నానే సిద్ధపడిపోతోంది ఈ పిచ్చి పిల్ల అంటూ నవ్వింది కస్తూరి. ఏం వదినా, ఇప్పటిదాకా నాకు చెప్పనే లేదు అడిగింది మోహన మహతిని. అదేం లేదు, ఉదయమే కన్ఫర్మ్ అయింది వదినా అంటూ మనోజ్ని చూసి సిగ్గుపడింది మహతి. కంగ్రాట్స్ మను అంటూ విష్ చేశారు అక్కడి వాళ్ళంతా. మనోజ్ మహతిలను అంతా కలిసి ఆట పట్టిస్తూ ఆ రోజు సరదాగా గడిపేశారు.
అనంత్ రీసెంట్గా కంపోజ్ చేసి రిలీజ్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ బాగా హిట్ అవ్వడంతో అతను బాలీవుడ్ సినిమాలో ఆఫర్ అందుకుని మ్యూజిక్ డైరెక్షన్ కోసం బొంబాయి వెళ్ళాడు. సింధూపుర స్వీటీ ఒక ఫేస్ క్రీమ్ని లండన్లో లాంచ్ చేయడం కోసమని శ్రీకాంత్ ఫ్లైట్లో బయలుదేరింది. నిజానికి ఆ ప్రోగ్రాం కోసం శ్రీకాంత్ కూడా వెళ్ళాలి. కానీ లాస్ట్ మూమెంట్లో మోహనను వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక అతని బదులుగా కశ్యప్ను పంపించాడు. ఇప్పటికీ ఇంచుమించుగా కశ్యప్ సింధుల దొంగ పెళ్లి జరిగి 4 రోజులు కావస్తోంది. ఈ మధ్యలో సింధు కశ్యప్ని కలుసుకోవటం కానీ కశ్యప్ ఆఫీసు వ్యవహారాలు దాటి సింధుని కలవడం కానీ జరగలేదు. ఈరోజు ఫ్లైట్లో ఇద్దరు ఒకరి పక్కన మరొకరు కూర్చుని ప్రయాణం చేయటం జరుగుతోంది. మొదట సింధు కశ్యప్ ఒకరిని ఒకరు గుర్తించనేలేదు. కానీ కొద్దిసేపటికి సింధు ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారడం మొదలైంది. అది సింధు గుర్తించే లోపల ఫ్లైట్లో ఎయిర్ హోస్ట్ ఆమెను గుర్తించి, మేడం మీ ముఖం మీద రక్తం అంటూ ఉండగా ముక్కు కింద చెయ్యి పెట్టి చూసుకున్న సింధుకి ఎర్రని రక్తం అంటగానే ఆమె ఒక్కసారిగా ఉద్రేకాన్ని అణుచుకోలేక కంగారుగా పైకి లేవబోతూ ఉండగా పక్కన ఉన్న కశ్యప్ ఆమె చెయ్యిని పట్టుకుని ఆపుతూ గబగబా కర్చీఫ్ తోటి రక్తాన్ని తుడుస్తూ ఆమె చేతులు పట్టుకుని ధైర్యం చెప్తూ ఫ్లైట్లోనే ప్రథమ చికిత్సను చేయించి ఆమెను తీసుకుని ఢిల్లీలో దిగి ఆమెతో పాటుగా హాస్పిటల్కి బయలుదేరాడు. ఈ ప్రయాణంలో ఆమె పక్కన ధైర్యం చెబుతూ కూడా ఉన్నటువంటి కశ్యప్ ఆమెను తీసుకుని తర్వాత ఫ్లైట్లో లండన్కి చేరుకున్నాడు. లండన్కి వెళ్ళగానే అప్పటికే సింధు కోసమని ఆమె పిఏ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫ్లైట్ దిగగానే పిఏతో పాటుగా ముందుకు అడుగులు వేస్తున్న సింధు వెనుకకు తిరిగి చూసేసరికి అక్కడ కశ్యప్ కనిపించలేదు. అతని కోసం వెతుకుతూ ఉన్న సింధుని చూసి, ఏమైంది మేడం అని అడిగిన పిఏని చూసి, ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపి ముందుకు నడిచింది సింధు. మోహనకు 9వ నెల వచ్చింది. బరువుగా అడుగులు వేస్తున్న మోహనను చూస్తే శ్రీకాంత్కి భయంగా ఉంటుంది. కానీ లేని ధైర్యాన్ని తెచ్చుకుని ఆమెకు దగ్గరుండి సపర్యలు చేస్తున్నాడు శ్రీకాంత్. 7వ నెలలో సీమంతం చేసి మోహనను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు కస్తూరి, కృష్ణమూర్తి. కానీ మోహన పుట్టింటికి వెళ్ళిన 10 రోజులకు ఆమె వెనకే కస్తూరి నిలయానికి వెళ్ళాడు శ్రీకాంత్. చెప్పా పెట్టకుండా తన ముందు నిలుచున్న శ్రీకాంత్ను చూసి ఆనందంతో కౌగిలించుకుంది మోహన. ఆ సమయంలో ఆమె లూజ్గా ఉన్న నైటీలో ఉంది. అప్పటికే ఒళ్ళంతా నీరు పట్టి ఉందేమో. కష్టం మీద లేచి దగ్గరకు వస్తున్న శ్రీకాంత్ని బెడ్ మీద తన పక్కన కూర్చోమని సైగ చేసి అతను కూర్చోగానే అతనిని కౌగిలించుకుంది. ఆమె కళ్ళల్లో శ్రీకాంత్ను చూసిన ఆనందం, ఆపాటి కదలికకే అలసట రెండూ కనిపిస్తూ ఉండగా శ్రీకాంత్ ఆమె గుండెల మీద తల ఆనించి ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వింటూ ఉండిపోయాడు. మోహనకు మందులు ఇవ్వడానికి వచ్చిన కస్తూరి కూతురు గదిలో ఉన్న తమ్ముణ్ణి చూసి, నువ్వొచ్చేంతసేపు అయిందిరా అంటూ ప్రశ్నించింది. వచ్చి అరగంట అయ్యిందక్క అన్నాడు శ్రీకాంత్ తల ఉంచుకొని. బాగుంది, వచ్చిన వాడివి ఒకసారి నన్ను పిలిచి ఉంటే కనీసం కాఫీయో టీయో ఇచ్చేదాన్ని కదా. అయినా ఇంతలో సన్నబడిపోయావేంట్రా, ఇదంతా పెళ్ళాం మీద బెంగేనా అని అడుగుతూ ఉంటే కాఫీ తీసుకుని బట్టర్ గదిలోకి వచ్చాడు. సరే ఈ కాఫీ తీసుకో అంటూ శ్రీకాంత్కు కాఫీ ఇచ్చి మోహనకు పాలందించింది కస్తూరి. శ్రీకాంత్ కాఫీ తాగుతూ ఉండగానే ఆ గదిలోకి వచ్చాడు కృష్ణమూర్తి. శ్రీకాంత్ను చూసి నవ్వుతూ, ఏమిటండి అల్లుడు గారు ఎప్పుడొచ్చారు అంటూ అడిగాడు. శ్రీకాంత్ ఉన్న విషయాన్ని చెప్పేస్తూ, బావా మోహనను తీసుకుని ఇంటికి వెళ్దామని వచ్చాను అన్నాడు కస్తూరిని చూసి తల ఉంచుకుని. ఏంట్రా శ్రీకాంత్, దాని డెలివరీ అయ్యాక 5వ నెలలో పంపిస్తాను. మొదటిసారి కానుపు, దాని అచ్చటా ముచ్చటా తీరొద్దు, ఎవరైనా వింటే నవ్విపోతారా అంది కోపంగా. అది కాదక్క, అది మాత్రం దాని ఇల్లు కాదా ఏమిటి? ఏదో నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ దానికి ఇది ఎలా పుట్టిల్లో అక్కడ అంతేగా. దానికి 9వ నెల రాగానే నువ్వే అక్కడికి వచ్చేసే. మన ప్యాలెస్లో 24/7 ఎమర్జెన్సీ సదుపాయం ఉంది. అమ్మను రమ్మనమని చెప్తాను, ప్లీజ్ కాదనద్దు అన్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్, నీ వ్యవహారం ఏమీ బాగలేదురా, నాకైతే అసలు నచ్చటం లేదు. అసలు ఈ విషయం అమ్మకు చెప్పావా? నువ్వు ఇక్కడికి వస్తున్న విషయం అమ్మకు తెలిసినా అడిగింది కస్తూరి. చెప్పి ఒప్పించే వచ్చాను, కావాలంటే అమ్మను నువ్వే అడుగు అన్నాడు శ్రీకాంత్ తనని కోపంగా చూస్తూ ఉన్న కస్తూరిని బతిమిలాడుతున్నట్టుగా. ఛీ, సిగ్గు లేకపోతే సరి, ఏంట్రా ఈ మంకుపట్టు అడిగింది కస్తూరి కృష్ణమూర్తి వైపు బతిమిలాడుతున్నట్టుగా చూస్తూ.
బావా, నువ్వైనా అక్కతో చెప్పు అన్నాడు శ్రీకాంత్. ఏమీ అనుకోవద్దు శ్రీకాంత్, హోమ్ డిపార్ట్మెంట్ సంగతులు చూసుకోవాల్సింది మీ అక్కే అన్నాడు కృష్ణమూర్తి వాళ్ళను ఒప్పిస్తూ. చెప్పు మోహన, నువ్వు చెప్తే ఎవరు కాదంటా చెప్పు అంటూ మోహన గడ్డాన్ని పట్టుకుని బతిమలాడుతున్నట్టుగా అడిగాడు శ్రీకాంత్. వాళ్ళందరినీ చూస్తూ తల ఉంచుకుని, నన్ను పంపించమ్మా, 9వ నెల వచ్చాక తిరిగి వస్తాను అంది మోహన. అప్పుడే ఆ గదిలోకి వస్తున్న రాజ్యం, బాగుందే పిల్ల, ఇంకా ఇలా అయితే ఎలాగే, అతను తానా అంటే నువ్వు తందానా అను, నిన్ను చూసుకోవడం తప్ప మీ అమ్మమ్మకు వేరే పనేమీ లేదా? వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, తగుదునమ్మా అని నువ్వు నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతే సరే అడిగింది మోహనను చూసి. ఆఖరికి జానకి గారు కల్పించుకుని తాము మోహనను చూసుకుంటానని కస్తూరి రాజ్యాలను ఒప్పించి మోహనను తిరిగి శ్రీనిలయానికి వచ్చేలా చేశారు. 9వ నెల వచ్చాక ఆమెను తన దగ్గరే ఉంచుకుని కస్తూరి కృష్ణమూర్తులనే తన ఇంటికి వచ్చేలా చేసుకున్నాడు శ్రీకాంత్. ఆ రోజు పొద్దున లేస్తూనే మోహన కడుపు నిమురుకుంటూ లేచింది. బద్ధకం, ఒళ్ళు బరువుతో ఉన్నటువంటి ఆమెను శ్రీకాంత్ బ్రతిమలాడి బాత్రూంలోకి పంపించాడు. గదిలోకి స్నానం చేసి వస్తున్న ఆమె ఉన్నట్టుండి బెడ్ మీద కూర్చుండిపోయింది. శ్రీకాంత్ కంగారుగా ఆమె దగ్గరికి వచ్చే లోపల ఆమె కడుపును పట్టుకుని, నొప్పులు మొదలయ్యాయేమో మావయ్య అంది కంగారుగా. అంతే, ఇల్లంతా సందడితో నిండిపోయింది. 15 నిమిషాల్లో అంతా హాస్పిటల్కి చేరారు. ఆ పూట అంతా నొప్పులు పడిన మోహన సాయంత్రానికి బాబుకు జన్మనిచ్చింది. నానీవే నేనై నవల 34వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నమస్తే.